Good evening, everyone. Welcome to Satya's Concepts. Good evening. Hi, good evening. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వాయిస్ ఓకేనా అండి? అందరికీ ఒకసారి చెప్పండి. వాయిస్ ఓకేనా? గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. వాయిస్ అందరికీ క్లియరా? ఓకే. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి చాలామంది క్లాస్కి ఇంకా జాయిన్ అవ్వలేదు. ఫాస్ట్గా వస్తే క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్. బఫరింగా? హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. స్టార్ట్ చేసుకుందామండి. ఓకే. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఓకే అండి, చూడండి. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ మజిల్ క్రాంప్స్? కండరాల తిమ్మిరికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఎక్సెసివ్ ఎక్సైటేషన్ ఆఫ్ న్యూరోమస్కులర్ జంక్షన్స్, నాడి కండరాల జంక్షన్ల అధిక ఉత్తేజం. ఆప్షన్ బి ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ సప్లై టు మజిల్స్, కండరాలకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం. ఆప్షన్ సి ఫ్యాటిగ్యూ అండ్ వీక్నెస్ ఆఫ్ ద బాడీ, శరీరం యొక్క అలసట మరియు బలహీనత. ఆప్షన్ డి లో గ్లూకోజ్ లెవెల్ ఇన్ ద బ్లడ్, హైపోగ్లైసేమియా, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండడం, హైపోగ్లైసేమియా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? మజిల్ క్రాంప్స్ రావడానికి రీజన్ ఏంటి? సో మజిల్ క్రాంప్స్ రావడానికి రీజన్ ఏంటండి? ఎస్, సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ సప్లై టు మజిల్స్. సో ఇక్కడ మజిల్ క్రాంప్స్ అంటే ఏంటి? కండరాల తిమ్మిరి అనేది ఎనరోబిక్ రెస్పిరేషన్లో జరుగుతుంది. అంటే ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మనకి మజిల్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ మజిల్ క్రాంప్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే ఎక్కువగా ఎక్సర్సైజులు చేసినప్పుడు, ఇంకా డిహైడ్రేషన్ వల్ల, ఇంబ్యాలెన్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు మనకి మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా జరగలేనప్పుడు, ఎక్కువ వర్క్స్, ఎక్కువ స్ట్రెస్, బ్యాలెన్సెస్ అనేవి మనం మోసినప్పుడు మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెసివ్ ఎక్సైటేషన్ ఆఫ్ న్యూరోమస్కులర్ జంక్షన్స్. సో ఇక్కడ ఏంటి? ఓవర్ ఎక్సైట్మెంట్కి రిలేటెడ్ అనమాట ఈ న్యూరోమస్కులర్ జంక్షన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటిగ్యూ అండ్ వీక్నెస్ ఆఫ్ ద బాడీ. సో ఈ రెండు కూడా మనకి మజిల్ క్రాంప్స్ వచ్చిన తర్వాత ఆర్ మజిల్ క్రాంప్స్కి లీడ్ చేస్తాయి, కానీ ఇది ప్రైమరీ రీజన్ కాదు. నెక్స్ట్ లో గ్లూకోజ్ లెవెల్ ఇన్ ద బ్లడ్, హైపోగ్లైసేమియా. సో ఇది దేనికి దారితీస్తుంది? ఫ్యాటిగ్యూకి ఇంకా వీక్నెస్కి దారితీస్తుంది, కానీ మనకి మజిల్ క్రాంప్స్కి దారితీయదండి. సో ఇక్కడ మజిల్ క్రాంప్స్ లైక్ తిమ్మిరెక్కడం, మజిల్స్ అనేవి తిమ్మిరెక్కడానికి రీజన్ ఏంటండి? ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ సప్లై టు ద మజిల్స్. ఎనరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఇది జరుగుతుందండి. గుడ్ ఈవినింగ్ ఆశీష్. సో నెక్స్ట్ స్క్రీన్ జూమ్ చేయండి, కనిపించడం లేదండి. చూడండి ఒకసారి మళ్ళీ. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రెయిటెడ్ అండ్ స్మూత్ మజిల్ సెల్స్?
స్ట్రెయిటెడ్ మరియు స్మూత్ కణాల మధ్య తేడా ఏమిటి? ఆప్షన్ ఏ, స్ట్రెయిటెడ్ మజిల్స్ లాక్ న్యూక్లియర్ వైల్ స్మూత్ మజిల్స్ ఆర్ బైన్యూక్లియేటెడ్. స్ట్రెయిటెడ్ కండరాలకు కేంద్రకాలు ఉండవు, అయితే నునుపైన కండరాలు ద్వికేంద్ర కిరణ చెందుతాయి. ఆప్షన్ బి, స్మూత్ మజిల్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద నర్వ్స్ వైల్ స్ట్రెయిటెడ్ మజిల్స్ ఆర్ కనెక్టెడ్. నునుపైన కండరాలు నరాలకు అనుసంధానించబడవు, అయితే స్ట్రెయిటెడ్ కండరాలు అనుసంధానించబడుతూ ఉంటాయి. ఆప్షన్ సి, ఆల్ స్ట్రెయిటెడ్ మజిల్స్ వర్క్ బై రిఫ్లెక్స్ యాక్షన్ యాజ్ కంపేర్డ్ టు స్మూత్ మజిల్స్. మృదువైన కండరాలతో పోలిస్తే అన్ని గీత కండరాలు ప్రతిచర్య ద్వారా పనిచేస్తాయి. ఆప్షన్ డి, స్మూత్ మజిల్స్ కెనాట్ కాంట్రాక్ట్ అట్ విల్ వైల్ వాలంటరీ మజిల్స్ కాంట్రాక్ట్ అట్ విల్. మృదువైన కండరాలు ఇష్టానుసారంగా సంకోచించలేవు, స్వచ్ఛంద కండరాలు ఇష్టానుసారంగా సంకోచించుకుంటాయి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సో డిఫరెన్స్ అడుగుతున్నాడు దేనికి? స్మూత్ మజిల్స్ ఇంకా స్ట్రెయిటెడ్ మజిల్స్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ ఏంటి? స్ట్రెయిటెడ్ మజిల్స్కి వచ్చేసరికి ఇవి వాలంటరీ మజిల్స్, అదే స్మూత్ మజిల్స్కి వచ్చేసరికి ఇన్వాలంటరీ మజిల్స్. సో ఇవి స్ట్రెయిటెడ్ మజిల్స్ అనేవి ఎలా ఉంటాయి? స్ట్రెయిట్గా మనకి మల్టీ న్యూక్లియసెస్గా ప్రెజెంట్ అయి ఉంటాయి. అదే స్మూత్ మజిల్స్కి వచ్చేసరికి ఎలా ఉంటాయి? సింగిల్ న్యూక్లియస్తో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో మనకి? అవునండి, శ్రావణ్ ఇంగ్లీష్ మీడియమే. సో ఇక్కడ ఏం అడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్మూత్ మజిల్స్ కెనాట్ కాంట్రాక్ట్ అట్ విల్ వైల్ వాలంటరీ మజిల్స్ కాంట్రాక్ట్ అట్ విల్. సో స్ట్రెయిటెడ్ మజిల్స్ అనేవి వాలంటరీ మజిల్స్, అంటే కాన్షియస్ కంట్రోల్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది, మనం వాటిని కంట్రోల్ చేసుకోగలం. ఇప్పుడు మనం నడిచిన, పరిగెట్టిన, ఏదైనా సబ్స్టెన్సెస్ మోసిన అవి మనకు తెలుస్తుంది, మనం కాన్షియస్లో ఉండగా మనం ఆ ఫంక్షనింగ్ అనేది చేసుకుంటాం. అదే స్మూత్ మజిల్స్కి వచ్చేసరికి ఇన్వాలంటరీ మజిల్స్ ఇవి. సో ఇక్కడ మన కాన్షియస్నెస్ అనేది మన కంట్రోల్లో ఉండదు అనమాట. సో ఈ స్మూత్ మజిల్స్ అన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గన్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి, లైక్ స్టమక్, ఇంటెస్టైన్, బ్లాడర్, బ్లడ్ వెజల్స్. సో అక్కడ జరిగే ఫంక్షనింగ్ అంతా కూడా మన కంట్రోల్లో ఉండదు, లైక్ డైజెషన్ ఆఫ్ ఫుడ్, యూరినేషన్, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. సో ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. సో అదే చెప్తున్నాడు, స్మూత్ మజిల్స్ అనేవి కెనాట్ కాంట్రాక్ట్ అట్ విల్ వేరాజ్ వాలంటరీ మజిల్స్ కాంట్రాక్ట్ అట్ విల్. నెక్స్ట్ వచ్చేసి మిగతా చూడండి, స్ట్రెయిటెడ్ మజిల్స్ లాక్ న్యూక్లియర్ వైల్ స్మూత్ మజిల్స్ ఆర్ బైన్యూక్లియేటెడ్. సో ఇది రాంగ్ అండి. ఎందుకు? స్ట్రెయిటెడ్ మజిల్స్ అనేవి మల్టీ న్యూక్లియేటెడ్. ఏంటండి? మల్టీ న్యూక్లియేటెడ్. సో ఒక సెల్లో నెంబర్ ఆఫ్ న్యూక్లియసెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అదే స్మూత్ మజిల్కి వచ్చేసరికి ఇవి యూనిన్యూక్లియేటెడ్, అంటే ఒక సెల్లో సింగిల్ న్యూక్లియస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్, స్మూత్ మజిల్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు నర్వ్స్ వైల్ స్ట్రెయిటెడ్ మజిల్స్ ఆర్ కనెక్టెడ్. సో రాంగ్ అండి. ఇక్కడ స్మూత్ మజిల్స్ నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అట్ ద సేమ్ టైం స్ట్రెయిటెడ్ మజిల్స్ కూడా నర్వ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. స్మూత్ మజిల్స్ వచ్చేసరికి సొమాటిక్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటే, స్ట్రెయిటెడ్ మజిల్స్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటే, ఇక్కడ స్మూత్ మజిల్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ రెండు కూడా నర్వ్ సిస్టమ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ స్ట్రెయిటెడ్ మజిల్స్ వర్క్ బై రిఫ్లెక్స్ యాక్షన్ యాజ్ కంపేర్డ్ టు స్మూత్ మజిల్స్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే కొన్ని స్ట్రెయిటెడ్ మజిల్స్ మాత్రమే రిఫ్లెక్స్ యాక్షన్తో కంపేర్డ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఏం చెప్తున్నాడంటే, స్ట్రెయిటెడ్ మజిల్స్కి వచ్చేసరికి వాలంటరీ మజిల్స్ అండ్ స్మూత్ మజిల్స్ వచ్చేసరికి ఇన్వాలంటరీ మజిల్స్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్లియర్ అండి? సో నెక్స్ట్
The movement of food in the alimentary canal is brought about by the smooth muscles in the body. Which of the following options has all the organs having smooth muscles? జీర్ణ వ్యవస్థలో ఆహార కదలిక శరీరంలోని మృదువైన కండరాల ద్వారా జరుగుతుంది. కింది ఎంపికలో ఏది అన్ని అవయవాలకు మృదువైన కండరాలు కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఐరిస్ ఆఫ్ ద ఐ, బ్రాంకై ఆఫ్ లంగ్స్, యురేటస్ కంటి ఐరిస్, ఊపిరితిత్తుల శ్వాసనాళాలు, మూత్రనాళాలు. ఆప్షన్ బి బ్లడ్ వెజల్స్, యురేటర్స్, బోన్స్ రక్తనాళాలు, మూత్రనాళాలు, ఎముకలు. ఆప్షన్ సి బోన్స్, యురేటర్స్, బ్రాంకై ఆఫ్ లంగ్స్ ఎముకలు, మూత్రనాళాలు, ఊపిరితిత్తుల శ్వాసనాళాలు. ఆప్షన్ డి హార్ట్, ఐరిస్ ఆఫ్ ద ఐ, బోన్స్ గుండె, కంటి ఐరిస్, ఎముకలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇందులో స్మూత్ మజిల్స్ అనేవి బాడీలో ప్రెజెంట్ అయి ఉంటాయి. యాక్చువల్లీ స్మూత్ మజిల్స్ అనేవి త్రూ అవుట్ ద బాడీ ప్రెజెంట్ అయి ఉంటాయి వాటి యొక్క ఫంక్షనింగ్ జరుపుకోవడానికి. ఎందుకు? స్మూత్ మజిల్స్ అనేవి ఏంటి? ఇన్వాలంటరీ మజిల్స్ కదండి. సో ఈ ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి? ఈ ఆప్షన్స్లో వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐరిస్ ఆఫ్ ద ఐ, బ్రాంకై ఆఫ్ లంగ్స్, యురేటస్. సో ఈ స్మూత్ మజిల్స్ అనేవి త్రూ అవుట్ ద బాడీ మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. డైజెస్టివ్ సిస్టంలో చూసుకుంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది, లైక్ స్టమక్, ఇంటెస్టైన్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యురేటస్ యూరినేషన్కి హెల్ప్ అవ్వడానికి స్మూత్ మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ లంగ్స్లో కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి స్మూత్ మజిల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి బోన్స్ అనేవి కనెక్టివ్ టిష్యూస్ అండి. సో ఇవి మజిల్స్ కాదు. సో ఇక్కడ 3 ఆప్షన్స్లోనే మనకి బోన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ హార్ట్ వచ్చేసి కార్డియాక్ మజిల్స్ అనేవి ఇందులో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ కార్డియాక్ మజిల్స్ కూడా ఇన్వాలంటరీ ఫంక్షన్ అనేది జరుపుకుంటారు. ఈవెన్ మన రెస్టింగ్లో ఉన్నా కూడా హార్ట్ అనేది వర్కింగ్లో ఉంటుంది కదండి. సో అందుకే ఇక్కడ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. హార్ట్లో ప్రెజెంట్ అయి ఉన్నది ఏంటంటే కార్డియాక్ మజిల్స్. సో స్మూత్ మజిల్స్ వచ్చేసి ఐరిస్ ఆఫ్ ద ఐ, బ్రాంకై ఆఫ్ లంగ్స్, యురేటర్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? కింది వాటిలో ఏది సరైనది కాదు? Option A, the stapes in the middle ear is the smallest bone of the human skeleton. మధ్య చెవిలోని స్టేప్స్ మానవ అస్థిపంజరంలో అతి చిన్న ఎముక. ఆప్షన్ బి అపెండిక్స్ ఇస్ ద వెస్టిజియల్ ఆర్గన్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అపెండిక్స్ అనేది మానవ శరీరంలో ఉన్న ఒక అవశేష అవయవం. ఆప్షన్ సి బోన్ మ్యారో ప్రొడ్యూసెస్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో ఎముక మధ్య ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆప్షన్ డి ద హ్యూమన్ వర్టెబ్రల్ కాలమ్ హ్యాస్ 33 వర్టెబ్రే. మానవ వెన్నుపూసలో 33 వెన్నుపూసలు ఉంటాయి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? రాంగ్ అని అడిగాడు ఇక్కడ, రాంగ్ స్టేట్మెంట్. సో రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ డి. ఎందుకు? మన వర్టిబ్రేలో ఎన్ని వర్టిబ్రల్ కాలంలో ఎన్ని వర్టిబ్రేస్ ఉంటాయండి? 26. సో 26 వర్టిబ్రేస్ అనేవి మన వర్టిబ్రల్ కాలంలో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఏంటంటే అవి సర్వైకల్. మేడం అసలు కనిపించడం లేదు మేడం, కొంచెం జూమ్ చేయండి. సరే అండి. సర్వైకల్ 7, థొరాసిక్ 12, లంబర్ 5, sacral 1 fused and కోకిజియల్ 1. ఈ రెండు కూడా ఫ్యూజ్డ్గా ప్రెజెంట్ అయి ఉంటాయి. సో సర్వైకల్ 7, థొరాసిక్ 12, లంబర్ 5, సాక్రల్ 1, కోకిజియల్ 1. సో ఇవన్నీ కూడా మనకి వర్టిబ్రల్ కాలంలో ప్రెజెంట్ అయ్యి ఉంటాయండి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇన్ఫాంట్స్లో 33 వర్టిబ్రేస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి వర్టిబ్రల్ కాలంలో.
నెక్స్ట్ వచ్చేసి ద స్టేప్స్ ఇన్ ద మిడిల్ ఇయర్ ఈజ్ ద స్మాలెస్ట్ బోన్ ఆఫ్ ద హ్యూమన్ స్కెలిటన్. సో ఈ స్టేప్స్ అనేది టైనీ బోన్, స్మాలెస్ట్ బోన్ హ్యూమన్ బాడీలో, అది మిడిల్ ఇయర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి అపెండిక్స్ ఇస్ ద వెస్టీజియల్ ఆర్గన్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. సో ఇక్కడ వెస్టీజియల్ ఆర్గన్ అంటే ఏంటండి, ఎవల్యూషన్ అవుతున్న కొద్దీ ఆ ఆర్గన్ యొక్క ఫంక్షనింగ్ అనేది లాస్ అయిపోతూ వెళ్ళడం. సో ఇక్కడ అపెండిక్స్ అనేది వెస్టీజియల్ ఆర్గన్. సో కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి బోన్ మ్యారో ప్రొడ్యూసెస్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హెమటోపాయిసిస్ అనేది జరుపుకుంటుంది. సో ఇది కూడా కరెక్టే, బోన్ మ్యారో అనేది రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే వర్టిబ్రల్ కాలంలో 26 వర్టిబ్రే అనేది ప్రెజెంట్ అయ్యి ఉండడం. సో నెక్స్ట్ a tendon is made up of, దీనితో తయారు చేయబడిన స్నాయువు. ఆప్షన్ ఏ కొల్లాజన్ ఫైబర్ ఓన్లీ, కొల్లాజన్ ఫైబర్ మాత్రమే. ఆప్షన్ బి ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్, ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్. ఆప్షన్ సి ఇన్ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్. ఆప్షన్ డి ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్. సో టెండాన్ అనేది దేంతో తయారయ్యి ఉంది? లారీ మిర్రర్సా, దేనికండి? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో, టెండాన్ అనేది దేంతో మేడప్ అయి ఉంది? టెండాన్ అనేది ఓన్లీ కొల్లాజన్ ఫైబర్తో మాత్రమే మేడప్ అయి ఉందండి. సో ఇక్కడ 97 to 98% ఆఫ్ కొల్లాజన్ టైప్ 1 ఫైబర్స్తో మనకి టెండాన్ అనేది మేడప్ అయి ఉంది. బోన్ యొక్క ఎండ్ దాన్ని ఏమంటారండి, మజిల్స్ యొక్క ఎండ్. సో కొల్లాజన్ ఫైబర్తో మేడప్ అయి ఉంటుంది ఈ టెండాన్స్ అనేవి. సో ఇక్కడ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్, ఎలాస్టిసిటీ అనేది మనకి ప్రెజెంట్ అయ్యి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్, ఇది మనకి కరెక్ట్ అవ్వచ్చు ఎప్పుడు, ఇక్కడ మనకి కొల్లాజన్ అనేది మెన్షన్ చేసి ఉంటే అప్పుడు టెండాన్ అనేది ఇన్ఎలాస్టిక్ కొల్లాజన్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్తో మేడప్ అయి ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్, ఎలాస్టిసిటీ అనేది టెండాన్స్లో ప్రెజెంట్ అయ్యి ఉండదు కాబట్టి ఇది కూడా మనకి రాంగ్. సో టెండాన్ అనేది మనకి కొల్లాజన్ ఫైబర్తో మాత్రమే ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది? ఆప్షన్ ఏ పెటెల్లా, ఆప్షన్ బి స్టెర్నమ్, ఆప్షన్ సి టిబియా, ఆప్షన్ డి ఫీమర్. థర్డ్ ఎముక. సో లాంగెస్ట్ బోన్ ఏంటండి? సో ఇందులో లాంగెస్ట్ బోన్, సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫీమర్. ఫీమర్ వచ్చేసి లాంగెస్ట్ బోన్. మన హ్యూమన్ బాడీలో మొత్తం టోటల్ ఎన్ని బోన్స్ ఉంటాయండి? 206 బోన్స్ ఉంటాయి. సో లాంగెస్ట్ బోన్ వచ్చేసి ఫీమర్, షార్టెస్ట్ ఆర్ టైనీ బోన్ వచ్చేసి స్టేప్స్, ఇయర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ ఫీమర్ అనేది థై బోన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ వచ్చేసి ఎనేమల్, అది మనకి టీత్లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో పెటల్లా వచ్చేసరికి నీ క్యాప్ అండి. సో నీ జాయింట్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, ముడుకుల్లో ప్రెజెంట్ అయి ఉంటుంది పెటల్లా వచ్చేసరికి. స్టెర్నమ్ వచ్చేసి బ్రెస్ట్లో ప్రెజెంట్ అయి ఉంటుందండి, ఇది బ్రెస్ట్ బోన్గా చెప్పుకోవచ్చు. అండ్ టిబియాకి వచ్చేసరికి షిన్ బోన్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ the two bones can be connected to each other
బై అనదర్ కనెక్టివ్ టిష్యూ దట్ ఈస్ కాల్డ్. రెండు ఎముకలను మరొక బంధన కణజాలం ద్వారా అనుసంధానించబడవచ్చు. దీనిని ఆప్షన్ ఏ లిగమెంట్, ఆప్షన్ బి కార్టిలేజ్, ఆప్షన్ సి మ్యాట్రిక్స్, ఆప్షన్ డి మజిల్. సో ఇక్కడ ఏమడిగాడు, టూ బోన్స్ని కనెక్ట్ చేసేది ఏంటి? సో టూ బోన్స్ని కనెక్ట్ చేసేది ఏంటంటే లిగమెంట్. లిగమెంట్కి వచ్చేసరికి బోన్ టు బోన్ కనెక్ట్ చేసుకోవడానికి లిగమెంట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ కార్టిలేజ్, బోన్ ఇంకా జాయింట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకి కార్టిలేజ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి సెల్స్ మధ్యలో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. అండ్ మజిల్స్కి వచ్చేసరికి బోన్స్ని సరౌండ్ అయ్యి మజిల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో బోన్ టు బోన్ కనెక్ట్ చేసే టిష్యూ ఏంటండి, లిగమెంట్. There are 29 bones in the human head. Which of the following classification is correct? మానవ తలలో 29 ఎముకలు ఉంటాయి. కింది వర్గీకరణలో ఏది సరైనది? ఆప్షన్ ఏ ఫోర్ హెడ్ 8, ఫేషియల్ 14, ఇయర్ 4, హైట్ 3. ఆప్షన్ బి ఫోర్ హెడ్ 8, ఫేషియల్ 14, ఇయర్ 6, హైట్ 1. ఆప్షన్ సి ఫోర్ హెడ్ 8, ఫేషియల్ 12, ఇయర్ 6, హైట్ 3. ఆప్షన్ డి ఫోర్ హెడ్ 8, ఫేషియల్ 12, ఇయర్ 8, హైట్ 1. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 29 బోన్స్ అనేవి మనకి హ్యూమన్ హెడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో అవి ఎలా డివైడ్ చేశారు? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి ఫోర్ హెడ్ 8, ఫేషియల్ 14, ఇయర్ 6, హైట్ 1. సో హైట్కి వచ్చేసరికి ఇది నెక్ బోన్ యూ షేప్లో ప్రజెంట్ అయి ఉంటుందండి. యూ షేప్లో ఉంటుంది అండ్ నెక్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లో 6 బోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఏంటి అంటే మ్యాలస్, ఇంకస్, స్టెప్స్. సో ఈ 6 ఒక్కొక్క ఇయర్లో 3 ప్రజెంట్ అయి ఉంటాయి. సో టోటల్గా 6 ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ 14 బోన్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఏంటి అంటే జైగోమాటిక్, mandible, palatine, inferior nasal concave, సో ఇవన్నీ కూడా ఫేషియల్ బోన్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. parietal, frontal, next temporal, occipital, ethmoid అండ్ స్పీనాయిడ్ వచ్చేసరికి మనకి ఫోర్ హెడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. తెలుగులో కూడానా చెప్తానండి తర్వాత క్లాస్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద lubricating fluid found between two bones at a movable joint called? కదిలే కీలు వద్ద రెండు ఎముకల మధ్య కనిపించే కందన ద్రవాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సైనోవియల్ ఫ్లూయిడ్, ఆప్షన్ బి amniotic ఫ్లూయిడ్, ఆప్షన్ సి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, ఆప్షన్ డి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో ల్యూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అనేది బోన్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సైనోవియల్ ఫ్లూయిడ్. సో టూ బోన్స్ మధ్య మూవబుల్ ఫ్లూయిడ్గా, థిక్ ఫ్లూయిడ్గా ప్రజెంట్ అయి ఉన్నది ఏంటి అంటే సైనోవియల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ వచ్చేసి amniotic ఫ్లూయిడ్. amniotic ఫ్లూయిడ్ వచ్చేసరికి మనకి మదర్స్ వూమ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. బేబీ డెవలపింగ్కి హెల్ప్ అయ్యే ఫ్లూయిడ్గా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి
ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ వచ్చేసరికి సెల్స్లో టిష్యూస్ మధ్య సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య ప్రజెంట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్కి మధ్యలో ప్రజెంట్ అయ్యి మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ where are involuntary muscles located in a human body? మానవ శరీరంలో అసంకల్పిత కండరాలు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ లింబ్ అవయవం, ఆప్షన్ బి బ్రెయిన్ మెదడు, ఆప్షన్ సి హార్ట్ గుండె, ఆప్షన్ డి టంగ్ నాలుక. సో ఇక్కడ ఏమడిగాడంటే ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి హ్యూమన్ బాడీలో ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అని అడిగాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే హార్ట్. సో హార్ట్లో ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. యాక్చువల్గా హార్ట్ అనేది కార్డియాక్ మజిల్స్తో మీడప్ అయ్యి ఉందండి. సో ఈ కార్డియాక్ మజిల్స్ అనేవి ఇన్వాలంటరీ ఫంక్షన్ని జరుపుకుంటాయి. అంటే మనం రెస్టింగ్లో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫంక్షనింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మజిల్స్ అనేవి 3 టైప్స్గా చెప్తున్నారు: వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. సో వాలంటరీ మజిల్స్లో కాన్షియస్ కంట్రోల్ అనేది ఉంటుంది మనకి. అంటే ఏ మూవ్మెంట్ జరిగినా, ఏ పోస్చర్ని మనం పెట్టినా కూడా అది మనకి తగ్గట్టుగా మనం దాన్ని చేయగలం. నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలంటరీ మజిల్స్లో ఏం జరుగుతుంది అంటే మన కాన్షియస్ కంట్రోల్ అనేది కంప్లీట్గా దాని మీద ఉండదు. దాని యొక్క ఫంక్షనింగ్ అనేది మన కంట్రోల్ లేకుండానే జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్, యూరినేషన్. నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ మజిల్స్లో స్మూత్ మజిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దాని యొక్క ఫంక్షనింగ్ అనేది ఇన్వాలంటరీ ఫంక్షనింగ్ ద్వారా జరుగుతుంది. సో లింబ్, బ్రెయిన్ ఇంకా టంగ్ వచ్చేసరికి మనకి వాలంటరీ ఫంక్షనింగ్ అనేది కనిపిస్తుంది. హార్ట్కి వచ్చేసరికి ఇన్వాలంటరీ ఫంక్షనింగ్ అనేది చూస్తాం. అందులో కార్డియాక్ మజిల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, which of the following hormones make the heartbeat faster in order to supply more oxygen to our muscles? మన కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయడానికి కింది వాటిలో ఏ హార్మోన్ గుండె కొట్టుకోవడాన్ని వేగవంతం చేస్తుంది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి యానిమల్ హార్మోన్, ఆప్షన్ సి థైరాక్సిన్, ఆప్షన్ డి ఎడ్రినాలిన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడానికి, ఆక్సిజన్ సప్లై అనేది జరగడానికి హెల్ప్ అయ్యే హార్మోన్ ఏంటి అంటే ఎడ్రినాలిన్ హార్మోన్. సో దీన్నే మనం ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అని కూడా అంటారు. ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్ అని కూడా ఎడ్రినాలిన్ హార్మోన్ అంటాము. ఆక్సిజన్ సప్లైకి హెల్ప్ అవుతుంది. హార్ట్ బీట్ ఫాస్ట్గా జరగడానికి కూడా మనకి ఎడ్రినాలిన్ హార్మోన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్. బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ఇన్సులిన్ అనేది హెల్ప్ అవుతుంది. యానిమల్ హార్మోన్ ఏ పర్టికులర్ హార్మోన్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి దానికోసం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి థైరాక్సిన్. సో ఇదేంటి థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ నుంచి సెక్రియేట్ అవుతుంది. Next, vibrations inside the ear is amplified by 3 bones, namely the dash in the middle ear. చెవి లోపల కంపనాలు 3 ఎముకల ద్వారా, ముఖ్యంగా మధ్య చెవిని డాష్ ఎముకల ద్వారా విస్తరిస్తాయి. ఆప్షన్ ఏ హ్యామర్, కోక్లియా అండ్ స్టిరప్, ఆప్షన్ బి ఆడిటరీ బోన్, ఎన్విల్ అండ్ స్టిరప్, ఆప్షన్ సి హ్యామర్, ఎన్విల్ అండ్ స్టిరప్, ఆప్షన్ డి హ్యామర్, ఎన్విల్ అండ్ పిన్నా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మిడిల్ ఇయర్లో ప్రజెంట్ అయ్యి ఉన్న 3 బోన్స్ యాంప్లిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి హ్యామర్, ఎన్విల్ అండ్ స్టిరప్. సో ఇక్కడ హ్యామర్కి వచ్చేసి అది హ్యామర్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దాని యొక్క సైజ్ వచ్చేసి 8 to 9 mm
ఉంటుంది. ఎన్విల్ వచ్చేసి ఎన్విల్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి మనకి 7 mm చెప్పుకుంటారు. సో అవుటర్ ఇయర్ నుంచి ఇన్నర్ స్క్రీన్కి కనెక్ట్ చేసేది ఏంటి అంటే హ్యామర్. నెక్స్ట్ ఎన్విల్ అనేది ఎన్విల్ షేప్లో ఉంటుంది. అవుటర్ ఇయర్ నుంచి ఇన్నర్ ఇయర్కి కనెక్ట్ చేసుకోవడానికి ఎన్విల్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ సౌండ్ వేవ్స్ని వైబ్రేట్ చేసుకోవడానికి కూడా స్టిరప్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ 3 కూడా మనకి మిడిల్ ఇయర్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. అవుటర్ ఇయర్లో మనకి పిన్నా అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇన్నర్ ఇయర్కి వచ్చేసరికి కోక్లియా అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సార్కోలెమ్మా ఇస్ ద మెంబ్రెయిన్ దట్ కవర్స్. సార్కోలెమ్మా అనేది వీటిని కప్పి ఉంచే పొర. ఆప్షన్ ఏ స్పైనల్ కార్డ్, వెన్నుపాము. ఆప్షన్ బి నర్వ్ ఫైబర్స్, నాడీ ఫైబర్స్. ఆప్షన్ సి మజిల్ ఫైబర్స్, కండరాల ఫైబర్స్. ఆప్షన్ డి విజరల్ ఫైబర్. సో సార్కోలెమ్మా మెంబ్రెయిన్ దేన్ని కవర్ చేస్తుందండి? సో సార్కోలెమ్మా అనేది మజిల్ ఫైబర్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ స్పైనల్ కార్డ్ని కవర్ చేసే మెంబ్రెయిన్ ఏంటి అంటే డ్యూరా మ్యాటర్. సో డ్యూరా మ్యాటర్ అనేది స్పైనల్ కార్డ్ని కవర్ చేసుకునే మెంబ్రెయిన్. ఈ స్పైనల్ కార్డ్ అనేది ఏంటి కమ్యూనికేషన్ని త్రూ అవుట్ ద బాడీ, రెస్ట్ ఆఫ్ ద బాడీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, బ్రెయిన్ నుంచి రెస్ట్ ఆఫ్ ద బాడీకి కమ్యూనికేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నర్వ్ ఫైబర్స్ని కవర్ చేసే మెంబ్రెయిన్ ఏంటి అంటే యాక్సాన్ మెంబ్రెయిన్. సో ఈ యాక్సాన్ మెంబ్రెయిన్ అనేది ఏంటి లాంగ్ థిన్ నర్వ్ ఫైబర్స్ కదా, వాటిని కవర్ చేసేది ఏంటి అంటే యాక్సాన్. నెక్స్ట్ వచ్చేసి విజరల్ ఫైబర్స్. ఈ విజరల్ ఫైబర్స్ అనేవి నర్వ్ ఫైబర్స్లో పార్ట్ అనమాట. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఈ విజరల్ ఫైబర్స్ అనేవి మనకి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో సార్కోలెమ్మా మెంబ్రెయిన్ అనేది మజిల్ ఫైబర్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. సో నెక్స్ట్ ఇవన్నీ మన దగ్గర ఉన్న కోర్సెస్ అండి. 6 months వ్యాలిడిటీతో 849 అండ్ 1 year వ్యాలిడిటీ వచ్చేసి 1249 ఓన్లీ. అర్థమెటిక్, రీజనింగ్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ డి ఆల్ కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ 1049 ఓన్లీ అండ్ 1 year వ్యాలిడిటీ 1499 ఓన్లీ. ఎన్టీబీసీ కోర్సెస్ కూడా ఫుల్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. 6 months వ్యాలిడిటీ 1299 ఓన్లీ అండ్ 1 year వ్యాలిడిటీ 1799 ఓన్లీ. అండ్ ఫుల్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయండి, డూ చెక్ ఇట్. సో నెక్స్ట్ which of the following is termed as a hunger hormone as it stimulates appetite, increases food intake and promotes fat storage? కింది వాటిలో దేనిని ఆకలి హార్మోన్ అని పిలుస్తారు? ఎందుకంటే ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది, ఆహారం తీసుకోవడం పెంచుతుంది మరియు కొవ్వు నిల్వ ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి రెసిస్టెన్, ఆప్షన్ సి లెప్టిన్, ఆప్షన్ డి గ్రెలిన్స్. సో హంగర్ హార్మోన్ ఏంటండి? దేన్ని ఆకలిని పెంచే హార్మోన్ ఏంటి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గెర్లిన్. సో గెర్లిన్ అనే హార్మోన్ అనేది ఆకలిని పెంచుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంది. సో ఎపిటైట్ని స్టిమ్యులేట్ చేసుకొని ఎక్కువ ఫుడ్ని ఇంటేక్ చేసుకోవడానికి, ఫ్యాట్ స్టోరేజ్కి హెల్ప్ అయ్యే హార్మోన్ ఏంటి అంటే గెర్లిన్ హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ హార్మోన్. ఈ ఇన్సులిన్ హార్మోన్ వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ రెసిస్టెన్ అనేది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే లైక్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి, ఇన్ఫ్లమేషన్కి కూడా రెసిస్టెన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెప్టిన్కి వచ్చేసరికి ఇది స్ట్రాటజీ హార్మోన్ అనమాట. సో ఇక్కడ హంగర్ హార్మోన్ వచ్చేసి గెర్లిన్. సో నెక్స్ట్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఈజ్ సెక్రియేటెడ్ బై విచ్ గ్లాండ్? మానవ పెరుగుదల హార్మోన్ ఏ గ్రంథి ద్వారా స్రవిస్తుంది? ఆప్షన్ ఏ పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్,
Option B, anterior lobe of pituitary gland. Option C, thyroid gland. Option D, pancreas. సో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని సెక్రియేట్ చేసేది ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యాంటీరియర్ లోబ్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్. యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్స్ని సెక్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే సెక్రియేట్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం రిలీజ్ చేసుకుంటుంది. ఆక్సిటోసిన్ని, యూరిటిక్ హార్మోన్స్ని సెక్రియేట్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ని, ఐడోథైరాక్సిన్ని కూడా రిలీజ్ చేసుకుంటుంది, సెక్రియేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అనేది పార్స్ డిస్టాలిస్ ఇంకా పార్స్ ఇంటర్మీడియాతో కంపోజ్ అయి ఉంటుంది. ఈ పార్స్ డిస్టాలిస్నే యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అంటారు. అండ్ ఇదే గ్రోత్ హార్మోన్ని కూడా సెక్రియేట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్, which of the following hormones is not secreted by the pituitary gland? కింది వాటిలో పిట్యూటరీ గ్రంథి ద్వారా స్రవించని హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆప్షన్ బి ప్రొలాక్టిన్. ఆప్షన్ సి వాసోప్రెసిన్. ఆప్షన్ డి సోమాటోస్టాటిన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ ద్వారా సెక్రియేట్ కాలేనిది ఏంటి? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్టొమాటోస్టాటిన్. స్టొమాటోస్టాటిన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రియేట్ చేయలేని హార్మోన్. సో ఇక్కడ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రోలాక్టిన్, వాసోప్రెసిన్ ఈ మూడు కూడా పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి మనకి సెక్రియేట్ అవుతాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాక్సిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రోలాక్టిన్ సో ఇది ప్రెగ్నెన్సీ టైంలో మనకి రిలీజ్ చేస్తుంది, మిల్క్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వాసోప్రెసిన్ హార్మోన్ కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రియేట్ అయ్యే హార్మోన్. సో ఇక్కడ సోమాటోస్టాటిన్ అనేది మాత్రమే మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రియేట్ అవ్వదు, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి మనకి సెక్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇన్సులిన్ అనేది సెక్రియేట్ అవుతుంది, గ్లూకాగాన్ అనేది కూడా సెక్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్, our skin becomes dark as soon as it is exposed to sunlight. This occurs due to presence of సూర్యరశ్మికి గుర్తైన వెంటనే మన చర్మం నల్లగా మారుతుంది. దీనికి కారణం ఆప్షన్ ఏ కెరటైల్, ఆప్షన్ బి ఆక్సిలోఫైట్, ఆప్షన్ సి మెలనిన్, ఆప్షన్ డి ఫ్లావోజాంతిన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మెలనిన్. మెలనిన్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండడం వల్ల మనం సన్కి ఎక్స్పోజ్ అయితే మన స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో స్కిన్ పిగ్మెంటేషన్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి హ్యూమన్ బీయింగ్స్లో అంటే మెలనిన్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి కెరటాయిల్. ఈ కెరటాయిల్ అనేది కెరటనాయిడ్ పిగ్మెంట్. సో ఇది ప్లాంట్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో క్యారెట్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. క్యారెట్ అనేది ఆరెంజ్ కలర్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే కెరటోనాయిడ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఫ్లావోజాంతిన్. ఫ్లావోజాంతిన్ అనేది కూడా కెరటనాయిడ్ పిగ్మెంట్. సో ఈ కెరటనాయిడ్స్లోనే ప్రెజెంట్ అయ్యి ఉంటుంది, ఎస్పెషల్లీ కార్న్స్లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. During puberty, secretion of sweat glands and sebaceous glands increases. Which element get secreted during this time through these glands? యుక్త వయసులో చెమట గ్రంథులు మరియు సెబాషియస్ గ్రంథులు స్రావం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ గ్రంథుల ద్వారా ఏ మూలకం స్రవిస్తుంది? ఆప్షన్ ఏ స్వెట్ అండ్ ఆయిల్, ఆప్షన్ బి స్వెట్ అండ్ సాల్ట్, ఆప్షన్ సి ఆయిల్ అండ్ వాటర్, ఆప్షన్ డి వాటర్ అండ్ మినరల్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి?
సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్వెట్ అండ్ ఆయిల్. సో స్వెట్ అండ్ ఆయిల్ అనేది మనకి బాగా సెక్రియేట్ అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ప్యూబర్టీకి రీచ్ అయిన తర్వాత మనకి సబాషియస్ గ్లాండ్స్ నుంచి స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ స్వెట్ గ్లాండ్స్, సబాషియస్ గ్లాండ్స్, సో స్వెట్ గ్లాండ్స్ నుంచి స్వెట్, సబాషియస్ గ్లాండ్స్ నుంచి ఆయిల్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. సో దీనివల్ల యాక్నే, పింపుల్స్ అనేవి రావడానికి కూడా ఎక్కువ స్కోప్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అనమాట. సో ప్యూబర్టీకి రీచ్ అయిన తర్వాత మనకి గ్లాండ్స్లో ఇంక్రీజ్ ఏదవుతుంది అంటే స్వెట్ ఇంకా ఆయిల్. సో నెక్స్ట్, విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ? శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి ఎడ్రెనాలిన్, ఆప్షన్ సి ఇన్సులిన్, ఆప్షన్ డి టెస్టోస్టిరాన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్సులిన్. ఇన్సులిన్ వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేయడానికి, స్టిమ్యులేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాక్సిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. ఎడ్రెనాలిన్ ఇదేంటి స్ట్రెస్ హార్మోన్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్ వచ్చేసి టెస్టోస్టిరాన్ వచ్చేసి సెక్స్ హార్మోన్. సో మేల్ రీప్రొడక్టివ్ ఫంక్షనింగ్ జరుపుకోవడానికి టెస్టోస్టిరాన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే ఇన్సులిన్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ మెన్స్చురేషన్? ఋతుస్రావం సమయంలో ఏం జరుగుతుంది? ద యుటరైన్ లైనింగ్ ఈజ్ షెడ్, గర్భాశయం పొర తొలగిపోతుంది. ఆప్షన్ బి దెర్ ఈజ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవమ్, అండం ఫలదీకరణం విఫలమవుతుంది. ఆప్షన్ సి ద వాల్ ఆఫ్ ద యూటరస్ బికమ్స్ వాస్కులర్, గర్భాశయం కూడా రక్తనాళంగా మారుతుంది. ఆప్షన్ డి అ మెచ్యూర్ ఎగ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ అన్ ఓవరీ, అండాశయం నుండి పరిణతి చెందిన అండం విడుదలవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ మెన్స్చురేషన్? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అ మెచ్యూర్ ఎగ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ అన్ ఓవరీ. సో మెన్స్చురేషన్ అనేది జరిగిన తర్వాత ఉమెన్స్ లైఫ్లో ఈ సైకిల్ అనేది కంప్లీట్గా జరుగుతుందండి. సో అక్కడ ఏం జరుగుతుంది, ఒక మెచ్యూర్డ్ ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద యుటరైన్ లైనింగ్ ఈజ్ షెడ్. సో యుటరైన్ లైనింగ్ అనేది షెడ్డింగ్ అనేది మెన్స్చురేషన్ జరిగిన తర్వాత ఆర్ ప్రీవియస్గా అది మనకి జరుగుతుంది. is failure of fertilization of the ovum. సో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత, మెన్స్ట్రువల్ సైకిల్ జరిగిన తర్వాత, ఆ ప్రాసెస్ తర్వాత ఫెయిల్యూర్ అయిందో సక్సెస్ అయిందో అనేది మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మెన్స్చురేషన్ టైంలో జరిగేది ఏంటి అంటే మెచ్యూర్ ఎగ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ అన్ ఓవరీ. సో నెక్స్ట్, oral pills used for birth control change the hormonal balance of the body. How do this prevent pregnancy? Select the correct option. గర్భ నిరోధకం కోసం ఉపయోగించే నోటి మాత్రలు శరీరం యొక్క హార్మోన్ సమతుల్యతను మారుస్తాయి. ఇవి గర్భధారణలు ఎలా నివారిస్తాయి? సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ లైనింగ్ ఆఫ్ యూటరస్ బ్రేక్స్ ఆఫ్, గర్భాశయ పొర తెగిపోతుంది. ఆప్షన్ బి ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ బట్ నో ఫర్టిలైజేషన్, గుడ్లు విడుదలవుతాయి కానీ ఫలదీకరణం జరగదు. ఆప్షన్ సి నో ఫార్మేషన్ ఆఫ్ ఎగ్స్, గుడ్లు ఏర్పడవు. ఆప్షన్ డి ఎగ్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ అండ్ నో ఫర్టిలైజేషన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఓరల్ పిల్స్ యూజ్డ్. సో ఓరల్ పిల్స్ అనేవి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఏంటి?
సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎగ్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ అండ్ నో ఫర్టిలైజేషన్. సో ఓరల్ పిల్స్ వచ్చేసి ఇవి కంప్లీట్గా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, అంటే కంప్లీట్గా ఆపడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు, ఎటువంటి ఫర్టిలైజేషన్ అనేది కూడా ఈ ఓరల్ పిల్స్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఫర్టిలైజేషన్ అనేది కూడా జరగదు. సో లైనింగ్ ఆఫ్ యూటరస్ బ్రేక్స్ ఆఫ్. సో ఇది మెన్స్ట్రుయేషన్ టైంలో జరుగుతుంది, ఓరల్ పిల్స్ తీసుకోవడం వల్ల కాదు. ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ బట్ నో ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ జరగకుండా ఎగ్స్ అనేవి రిలీజ్ కావు కదండి. అండ్ నో ఫార్మేషన్ ఆఫ్ ఎగ్స్. సో ఇదేంటి, ఓరల్ పిల్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఫర్టిలైజేషన్ జరగదు. సో ఫర్టిలైజేషన్ జరిగి ఫార్మేషన్ ఆఫ్ ఎగ్స్ అనేవి జరగకపోవడం అనేది రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎగ్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ అండ్ నో ఫర్టిలైజేషన్. నెక్స్ట్, which among the following is not a change noticed among children who enter teenage, boys and girls? కింది వాటిలో టీనేజ్లోకి ప్రవేశించిన పిల్లలు, బాలురు మరియు బాలికలు గమనించని మార్పు ఏది? హెయిర్ గ్రోత్ ఇస్ సీన్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. శరీరంలోని అన్ని భాగాల్లో వెంట్రుకలు పెరుగుతాయి. ఆప్షన్ బి, హెయిర్ గ్రోత్ ఈజ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. శరీరంలోని కొన్ని భాగాల్లో వెంట్రుకలు పెరుగుతాయి. ఆప్షన్ సి, సమ్ డెవలప్ పింపుల్స్. కొన్నిటిలో మొటిమలు వస్తాయి. ఆప్షన్ డి, స్కిన్ ఇన్ మెనీ బికమ్స్ ఆయిలీ. చాలా మందిలో చర్మం జిడ్డుగా మారుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ చేంజ్ అనేది మనం నోటీస్ చేయము. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ, హెయిర్ గ్రోత్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. హెయిర్ గ్రోత్ అనేది అన్ని పార్ట్స్లోనే మనం చూస్తాము అనేది రాంగ్ ఆప్షన్. సో హెయిర్ గ్రోత్ అనేది లైక్ ప్యూబర్టీకి వెళ్ళిన తర్వాత, టీనేజ్కి వచ్చిన తర్వాత హెయిర్ గ్రోత్ అనేది కొన్ని పార్ట్స్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, లైక్ ఆర్మ్పిట్స్, ప్యూబిక్ రీజియన్స్, చెస్ట్. సో ఇలాంటి పార్ట్స్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొందరిలో పింపుల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, యాక్నే అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది పింపుల్స్ ద్వారా మనకి ఎక్స్క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్కిన్ అనేది కూడా ఆయిలీగా మారిపోతూ ఉంటుంది. సో టీనేజర్స్ ప్యూబర్టీకి రీచ్ అయిన తర్వాత కొన్ని పార్ట్స్లో హెయిర్ గ్రోత్ అనేది చూస్తాము, స్కిన్ అనేది ఆయిలీగా మారుతుంది, అండ్ కొంతమందిలో పింపుల్స్ అనేవి, యాక్నే అనేది కూడా వస్తుంది. సో నెక్స్ట్, during adolescence several changes occur in human body. Which of the following changes is associated with sexual menstruation only in girls? కౌమార దశలో మానవ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. కింది వాటిలో బాలికల్లో మాత్రమే లైంగిక పరిపక్వతను సంబంధించిన మార్పులు ఏవి? ఆప్షన్ ఏ, గ్రోత్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్, క్షీరగ్రంథుల పెరుగుదల. ఆప్షన్ బి, గ్రోత్ ఆఫ్ హెయిర్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, శరీరంలోని వివిధ భాగాల్లో వెంట్రుకలు పెరగడం. ఆప్షన్ సి, కాన్షియస్ ఆఫ్ దేర్ లుక్స్, వాటి రూపాన్ని గుర్తించడం. ఆప్షన్ డి, ఆయిలీ స్కిన్ విత్ పింపుల్స్, మొటిమల్లో జిడ్డు గల చర్మం. సో ఓన్లీ గర్ల్స్లో ఎటువంటి చేంజ్ అనేది మనం చూస్తాం. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ ది మెమరీ గ్లాండ్స్. సో మెమరీ గ్లాండ్స్ యొక్క గ్రోత్ అనేది మనకి గర్ల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో గ్రోత్ ఆఫ్ ద హెయిర్, డిఫరెంట్ పార్ట్స్లో హెయిర్ గ్రోత్ అనేది ఇద్దరిలోని చూస్తాం, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్లోని మనం చూస్తాము. అండ్ కాన్షియస్ ఆఫ్ దేర్ లుక్స్, సెల్ఫ్ అవేర్నెస్ అనేది పెరిగిపోవడం వల్ల వారి యొక్క లుక్స్ కోసం కూడా వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు. అండ్ చాలామందిలో ఆయిలీ స్కిన్ అనేది ఉంటుంది, పింపుల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో గర్ల్స్కి వచ్చేసరికి గ్రోత్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఈ మెమరీ గ్లాండ్స్ యూజెస్ అనేది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మిల్క్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, పిల్లల్ని ఫీడ్ చేసుకోవడానికి, బ్రెస్ట్ ఫీడ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్, girls should take special care with respect to health and hygiene during the time menstrual flow to avoid infections and ill health. Which of the following statement in this regard is false? బాలికలు ఋతుస్రావం సమయంలో ఇన్ఫెక్షన్ మరియు అనారోగ్యాలను నివారించడానికి ఆరోగ్యం మరియు పరిశుభ్రత
విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ విషయంలో కింది ప్రకటనలో ఏది తప్పు? ఆప్షన్ ఏ, గర్ల్స్ షుడ్ కీప్ ట్రేస్ ఆఫ్ దర్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. బాలికలు తమ ఋతువు చక్రం గురించి తెలుసుకుంటూ ఋతుస్రావం ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి. ఆప్షన్ బి, గర్ల్స్ షుడ్ కన్స్యూమ్ చిప్స్ అండ్ ప్యాక్డ్ ఆర్ టిన్ స్నాక్స్ టు మీట్ న్యూట్రిషనల్ నీడ్స్. పోషక అవసరాలను తీర్చడానికి బాలికలు చిప్స్ మరియు ప్యాక్ చేసిన లేదా టిన్ చేసిన స్నాక్స్ తినాలి. ఆప్షన్ సి, గర్ల్స్ షుడ్ యూజ్ శానిటరీ నాప్కిన్స్ ఆర్ క్లీన్ హోమ్ మేడ్ ప్యాడ్స్. బాలికలు శానిటరీ నాప్కిన్స్ లేదా శుభ్రమైన ఇంట్లో తయారు చేసిన ప్యాడ్లను ఉపయోగించాలి. ఆప్షన్ డి, గర్ల్స్ షుడ్ చేంజ్ ప్యాడ్స్ ఆఫ్టర్ ఎవ్రీ 4 to 5 hours యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. బాలికలు ప్రతి 4 నుంచి 5 గంటలు ఒకేసారి లేదా అవసరాన్ని బట్టి ప్యాడ్లను మార్చాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి, గర్ల్స్ షుడ్ కన్జ్యూమ్ చిప్స్ అండ్ ప్యాక్డ్ ఆర్ టిన్ స్నాక్స్ టు మీట్ న్యూట్రిషనల్ నీడ్స్. సో న్యూట్రిషనల్ నీడ్స్ కోసం చిప్స్ వీటిని తినడం అనేది రాంగ్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్, డైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ హోమ్ మేడ్ ప్యాడ్స్ యూస్ చేస్తే మంచిది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండడానికి. అండ్ 4 to 5 hours ఒకసారి ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్యాడ్స్ చేంజింగ్ అనేది జరగాలి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అండి. నెక్స్ట్, the embryo gets nutrition from the mother's blood with the help of special tissue called. పిండం తల్లి రక్తం నుండి ఒక ప్రత్యేక కణజాలం సహాయంతో పోషణ పొందుతుంది. ఆప్షన్ బి యూటరస్, ఆప్షన్ బి ప్లెసెంటా, ఆప్షన్ సి సర్విక్స్, ఆప్షన్ డి ఫాలోపియన్ ట్యూబ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఎస్, సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లెసెంటా. ప్లెసెంటా అనేది న్యూట్రిషనల్ ఫుడ్ని అందజేస్తుంది. సో ఇక్కడ లైక్ అదేంటి, యూటరస్కి అంటే బేబీకి అటాచ్ అయ్యి ఉంటుంది. సో బేబీ డెవలప్మెంట్ని స్టిమ్యులేట్ చేసుకోవడానికి మనకి ప్లెసెంటా అనేది హెల్ప్ అవుతుంది. సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, న్యూట్రియంట్ నారిష్మెంట్ జరుపుకోవడానికి కూడా ప్లెసెంటా అనేది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూటరస్. యూటరస్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో అక్కడ ఎటువంటి నారిష్మెంట్ అనేది మనకి జరగదు. నెక్స్ట్ వచ్చేసి సర్వెక్స్ వచ్చేసి ప్లెసెంటా తర్వాత ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్, ఓవారియన్స్ అనేవి లైక్ యూటరస్లోకి వెళ్ళి డెవలప్ అవ్వడానికి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ న్యూట్రిషన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ప్లెసెంటా అనేది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే అండి. ఈ క్వశ్చన్ 2022 షిఫ్ట్ 3లో వచ్చింది. సో స్కోర్ మెన్షన్ చేయండి. 25కి ఎంత? స్కోర్ మెన్షన్ చేయరా ఎవరు? సతీష్ రెడ్డి 20. సరే ఆశిష్, ఇంకా స్పీడ్గానే చెప్పడానికి ట్రై చేస్తాను. కీర్తన 7, అజయ్ 17, 19, 24. బ్యాండ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.